స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ దగ్గర సప్లయర్స్ కానీ వీళ్ళు సప్లై చేసే వెండర్స్ దగ్గర నుంచి కానీ వీళ్ళు ఇక్కడ కలెక్టబుల్స్ రాక బయట అప్పులు తెచ్చుకొని వీళ్ళు వసూలు చేయలేక ఆరోగ్యం పాడు చేసుకొని అప్పులు పాలైపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా? వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు జనరల్గా సివిల్ కోర్ట్స్కి వెళ్ళిపోవాలి సార్. ఓకే, ఆ సివిల్ కేసు వేసారనుకోండి 3 yearsకి అయితే 30 yearsకి అయితే అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ సమాధానం అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. పిటిషన్ ఫైల్ చేస్తే ఎంఎస్ఎంఈ కౌన్సిల్ వాళ్ళు అండ్ దే విల్ గివ్ ద ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ వింటారు. వీళ్ళు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారో క్లారిటీ తీసుకుంటారు. తీసుకొని దే విల్ ట్రై టు క్లోజ్ ద ఇష్యూ ఇన్ ఏ స్మూతర్ వే. ఇది ఈ ప్రాసెస్లో అయితే సార్ మీకు మోస్ట్లీ 3 to 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పిటిషన్ క్లోజ్ అవుతుంది. రిసీబుల్స్ వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు ఒక హోల్సేలర్ నా దగ్గర తీసుకున్నాడు, యాజ్ పర్ ది ఇన్వాయిస్ టర్మ్స్ ప్రకారం అతను ఐటమ్ తీసుకున్నప్పుడు 20% పే చేస్తాడు. ఐటమ్ తీసుకున్న 40 days లో నాకు రిమైనింగ్ 80% పే చేయాలి. ఇప్పుడు అతను పే చేయట్లేదు నాకు. దీన్ని నేను ఎంఎస్ఎంఈ దృష్టి తీసుకెళ్ళొచ్చా? 100% తీసుకెళ్ళచ్చు సార్. ఇప్పుడు తీసుకెళ్లిన పక్షంలో ఎంఎస్ఎంఈ మాట అతను ఎందుకు వింటాడు? అతను వినాల్సిన అవసరం ఏంటండి? మనకంటే గారు స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎంఎస్ఎంఈ పరిధిలో స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని చాలా డిసిప్లిన్గా చేసే వాళ్ళకి వాళ్ళ బిజినెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర సప్లయర్స్ కానీ వీళ్ళు సప్లై చేసే వెండర్స్ దగ్గర నుంచి కానీ కొన్నిసార్లు రిసీవబుల్స్ ఆన్ టైం రాక చాలా మందికి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నవి, చాలా మందికి ఆ స్కీమ్స్ ఒక అవేర్నెస్ ఉండదు. వీళ్ళు ఇక్కడ కలెక్టబుల్స్ రాక బయట అప్పులు తెచ్చుకొని వీళ్ళు వసూలు చేయలేక ఆరోగ్యం పాడు చేసుకొని అప్పులు పాలైపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా? వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ప్రీవియస్లీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు జనరల్గా సివిల్ కోర్ట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు సార్. ఓకే, ఫాలోఅప్ చేసుకుంటారు, ఏదో బతిమలాడతారు, రిక్వెస్ట్ చేస్తారు, రావాల్సినవి రాబట్టుకుంటారు. అప్పటికి రాలేదనుకోండి సివిల్ కేసెస్కి వెళ్ళేవాళ్ళు. ఇవాళ రేపు ఆప్షన్ ఉంటే ఎవరు చూస్ కూడా చేసుకోరు. ఆ సివిల్ కేసు వేసారనుకోండి 3 yearsకి అయితే 30 yearsకి అయితే అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సో ఈవెన్ దో ఒక సొల్యూషన్ ఉందని అనుకున్నా కానీ మార్కెట్లో అది వైబుల్ సొల్యూషన్ కాదు. మన ఇండియాలో ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూషన్ ఎక్కువ, రెవెన్యూ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, ఫైలింగ్ ఏ పిటిషన్ ఇన్ ఎంఎస్ఎంఈ కౌన్సిల్, ఎంఎస్ఎంఈ సమాధానం అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. దీంట్లో ఎలా ఉంటుందంటే సార్, ఎనీ ఎంఎస్ఎంఈ యూనిట్ హూ ఇస్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్ ఇండస్ట్రీ, ఈ రెండే, ఇది ట్రేడర్స్కి వర్తించేది సార్ జనరల్లీ. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ వీళ్ళ క్లయింట్స్ నుంచి ఏదైనా పెండింగ్ రిసీవబుల్స్ ఉంటే వాళ్ళు ఎంఎస్ఎంఈ సమాధానం కింద పిటిషన్ ఫైల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. పిటిషన్ ఫైల్ చేస్తే ఎంఎస్ఎంఈ కౌన్సిల్ వాళ్ళు కన్సిలియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ అని చెప్పేసి వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. ఓకే, దే విల్ కాల్ బోత్ ద పార్టీస్, బోత్ ద పిటిషనర్ అండ్ రెస్పాండెంట్. దే విల్ కాల్ బోత్ ద పార్టీస్ అండ్ దే విల్ గివ్ ద ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ వింటారు. వీళ్ళు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారో క్లారిటీ తీసుకుంటారు. తీసుకొని దే విల్ ట్రై టు క్లోజ్ ద ఇష్యూ ఇన్ ఏ స్మూతర్ వే. ఓకే, ఇది ఈ ప్రాసెస్లో అయితే సార్ మీకు మోస్ట్లీ 3 to 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పిటిషన్ క్లోజ్ అవుతుంది. రిసీబుల్స్ వచ్చేస్తాయి మీకు. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద గవర్నమెంట్ అని అనుకోవచ్చు మనం. ఇది యూజ్ చేసుకుంటే ఈవెన్ ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వన్స్ వాళ్ళు దీనికి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి ప్రాపర్గా, అది వాళ్ళకి లీగల్ ఇష్యూస్లో పైలప్ అయ్యి వాళ్ళకి క్రెడిట్ అనాలిసిస్లో కూడా వాళ్ళకి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. ఎక్స్టర్నల్ రేటింగ్కి వెళ్ళినా లేకపోతే బ్యాంక్ ఫైనాన్సెస్కి వెళ్ళినా అప్పుడు కూడా ఇష్యూస్ వస్తాయి. సో దీన్ని ఈ ఇష్యూని పెంచుకోవాలని అనుకోరు వాళ్ళు కూడా, రెస్పాండెంట్స్. సార్ ఇప్పుడు మీరు అన్నది సరే అందరికీ అర్థం అవడం వరకు, ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్, ఐఎమ్ సప్లయింగ్ సమ్ పైప్స్ అనుకోండి, ప్లాస్టిక్ పైప్స్. ఇప్పుడు ఒక హోల్సేలర్ నా దగ్గర తీసుకున్నాడు, యాజ్ పర్ ది ఇన్వాయిస్ టర్మ్స్ ప్రకారం అతను ఐటమ్ తీసుకున్నప్పుడు 20% పే చేస్తాడు. ఐటమ్ తీసుకున్న 40 days లో నాకు రిమైనింగ్ 80% పే చేయాలి. ఇప్పుడు అతను పే చేయట్లేదు నాకు. సో దీన్ని నేను ఎంఎస్ఎంఈ దృష్టి తీసుకెళ్ళొచ్చా? 100% తీసుకెళ్ళచ్చు సార్. ఇప్పుడు తీసుకెళ్లిన పక్షంలో ఎంఎస్ఎంఈ మాట అతను ఎందుకు వింటాడు? అతను వినాల్సిన అవసరం ఏంటండి? సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, దిస్ ఈజ్ ఏ జ్యుడిషియల్ అథారిటీ. ఓకే, ఎంఎస్ఎంఈ కౌన్సిల్ అనేది కైండ్ ఆఫ్ జ్యుడిషియల్ అథారిటీ. ఇప్పుడు ఎంఎస్ఎంఈ కనుక ఒక ఆర్డర్ పాస్ చేసిందంటే దే హ్యావ్ టు ఒబే దట్, వాళ్ళు అది యాక్సెప్ట్ చేయాల్సిందే. కోర్ట్ ఆర్డర్, ఇది లైక్ ఏ కోర్ట్ ఆర్డర్ అనుకోండి. ఇంకా ఓకే, ఇప్పుడు కోర్ట్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా, ఇన్ ద సేమ్ వే ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది.
కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో దే హ్యావ్ టు ఫాలో ఇట్. దిస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆర్ సంథింగ్ అదర్ దెన్ లైక్ దట్. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి కోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఫర్ సపోజ్ బిజినెస్ చేసేటప్పుడు ఒక ఆస్పెక్ట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పిన ట్రాన్సాక్షన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి, 8 lakhs రిసీవబుల్ ఉంది రావాల్సింది. 8 lakhs రిసీవబుల్ రావాలనుకున్నప్పుడు బిజినెస్ లో అందరూ కూడా ఆ 45 days రాగానే నాకు ఇంట్రెస్ట్ ఇచ్చేసేయండి, ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అందరూ పెట్టుకోరు. కొంతమంది డెఫినెట్లీ విత్ ఇంట్రెస్ట్ అడుగుతారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా కానీ ఒక 4 నెలలు లేట్ అయినా పర్లేదు సార్, 5 నెలలు లేట్ అయినా పర్లేదు, సరే బిజినెస్ చేసుకోవాలి కదా, మీరు నాకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇచ్చేసేయండి అని చెప్పేసి అనుకుంటారు. బికాస్ ఆఫ్ టు కంటిన్యూ ద ఫర్దర్ బిజినెస్ విత్ ద సేమ్ క్లయింట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఈరోజు ఈ ఇండివిజువల్ని చూసి ఎంఎస్ఎంఈ యూనిట్ని చూసి ఆ హోల్సేలర్ భయపడకపోవచ్చు, మేబీ సరే వీళ్ళు ఏం చేస్తారని అనుకోవచ్చు. అదే ఫర్ సపోజ్ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ మధ్యలోకి వచ్చింది అంటే వాళ్ళు కనుక ఆర్డర్ పాస్ చేశారనుకోండి, దే హ్యావ్ టు పే దట్ ప్రిన్సిపల్ అమౌంట్ అలాంగ్ విత్ 18 to 19% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఎలా ఉంటుంది సార్, త్రీ టైమ్స్ టు ద ఆర్బీఐ రేట్. 3 times to the RBI rate they have to pay. బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నార్మల్గా అయితే మనం ఓడి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే హోల్సేలర్ తీసుకుంటే 9%కో 10%కో వాడికి ఓడి వస్తుంది. ఇప్పుడు అది డిలే చేయడం వల్ల అప్రాక్సిమేట్లీ 19% దాకా వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి వాళ్ళు పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ దిస్ కౌన్సిల్ ఛార్జెస్ అండ్ ఈ లిటిగేషన్ ఛార్జెస్ కూడా కలిపి దే హ్యావ్ టు పే. అది పే చేయాల్సిన అమౌంట్ అది వస్తుంది. అదేమవుతుంది, హ్యూజ్ అమౌంట్ అయిపోతుంది. బేస్డ్ ఆన్ పీరియడ్ ఆఫ్ డిలే, అది 1 year అనుకోండి, సమ్ అమౌంట్ యాడ్ అయ్యింది. 2 years అయితే ఇంకాస్త ఎక్కువ అయింది, 3 years అయితే ఇంకా ఎక్కువ అయింది పే చేయాల్సింది. సో ఇది పెరుగుతూ వస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది నేను పే చేయను, నేను 5 కోట్ల నేను చూసుకుంటా అని చెప్పేసి అనుకున్నారనుకోండి, అక్కడ కూడా ప్రాబ్లమే వాళ్ళకి. ఎందుకంటే సార్ ఒక్కసారి మనం జ్యుడిషియల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రాపర్ వెరిఫికేషన్ ప్రాసెస్లోనే అవుతుంది. వీళ్ళు ఫర్ సపోజ్ ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఇవ్వకుండా ఉన్నారో, వాడేమనుకుంటాడు, అక్కడికి వెళ్ళి చూసుకుందామని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఇంకో కోర్టుకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు సివిల్ కోర్టుకి వాడు దీన్ని ఎస్కలేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటే, దే హ్యావ్ టు డిపాజిట్ 75% ఆఫ్ ద అమౌంట్ రైజ్డ్ బై ద ఎంఎస్ఎంఈ కౌన్సిల్. ఫర్ సపోజ్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ కలిపి ఒక 10 lakhs వచ్చిందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 10 lakhs వచ్చిందంటే 75% ఆఫ్ ద అమౌంట్ 7,50,000 డిపాజిట్ చేసి హయ్యర్ కోర్టులో నువ్వు ఫైట్ చేయాలి. సో దెర్ ఇస్ నో ఫన్ ఆఫ్ ఇట్. ఇంకా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిజంగా జెన్యూనిటీ కేసు ఏదైతే ఉందో చూసుకొని జెన్యూన్గా ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటే, ఇటు వీళ్ళకి క్రెడిట్ హిస్టరీ దెబ్బతినదు, ఇటు రెస్పాండెంట్కి, ఇటు వీళ్ళకి లైక్ పిటిషనర్కి, ఎంఎస్ఎంఈ యూనిట్కి ప్రాబ్లం ఉండదు. అది ఇట్లా వర్క్ అవుతుంది సరే. సో వాళ్ళకి హ్యూజ్ పేమెంట్స్ అండ్ హ్యూజ్ డిపాజిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందరకు వెళ్ళరు. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకా ఎస్కలేట్ అయ్యి, లేదు రెస్పాండెంట్ నేను 75% నేను డిపాజిట్ చేసి నేను ఫైట్ చేస్తాను, నేను ముందరికి అన్నాడు అనుకోండి, రైట్, దే కెన్ ఫైట్ ఆఫ్టర్ పేయింగ్ దిస్ ప్రీ డిపాజిట్ అమౌంట్. ఇక్కడ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో మరి అప్పుడు వాళ్ళకి అక్కడ కూడా డబ్బులు ఆగిపోతాయిగా. ఇక్కడ పే చేయడం బెస్ట్ అయినా మళ్ళీ బ్లాక్ చేసుకునే బదులు పే చేయడం కదా సార్. అంటే పిటిషనర్కి డబ్బులు రావాలి, వీడేమన్నాడు రెస్పాండెంట్, నేను డబ్బులు ఇవ్వను నీకు, నేను డిపాజిట్ చేసుకొని నేను హైయర్ కోర్టుకి వెళ్తాను అన్నాడు. సో ఇప్పుడు పిటిషనర్కి అయితే రావట్లేదు కదా డబ్బులు, కానీ పిటిషనర్ అయితే సఫర్ అవుతున్నాడు కదా. సో ఈ టైంలో మనము ఎవరైతే హయ్యర్ కోర్టులో ప్రీ డిపాజిట్ చేసి వీడు రెస్పాండెంట్ వెళ్తాడో, ఆ ప్రీ డిపాజిట్ అమౌంట్ సమ్ గ్యారంటీ ఇచ్చి పిటిషనర్ దే కెన్ టేక్ దట్ అమౌంట్ ఫ్రమ్ ద కోర్ట్ ఆల్సో. అంటే దిస్ ఈజ్ ప్రో ఎంఎస్ఎంఈ కాన్సెప్ట్. ఇది ఒక ఎంఎస్ఎంఈ యూనిట్కి నిజంగా ఇబ్బంది ఉందంటే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ దో రైట్, కోర్ట్ ఆర్డర్ రావడానికి ఇట్ మే టేక్ 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. యూ గివ్ ద గ్యారెంటీ టు ద కోర్ట్ అండ్ యూ టేక్ దట్ డిపాజిట్ అమౌంట్ ఫ్రమ్ ద కోర్ట్ అండ్ యూ ఫైట్ చేయండి. ఒకవేళ ఫైట్ చేసిన తర్వాత రెస్పాండెంట్ విన్ అయ్యాడు అనుకోండి, ఈ పిటిషనర్ డబ్బులంతా రెస్పాండెంట్కి ఇచ్చేస్తాడు. ఒకవేళ పిటిషనర్ విన్ అయ్యాడు అనుకోండి, రెస్పాండెంట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రీ డిపాజిట్ అమౌంట్ తీసుకున్నాడు కదా, ఆ గ్యారంటీ రివోక్ అయిపోతుంది, బ్యాలెన్స్ అమౌంట్ దే హ్యాస్ టు పే. సూపర్. ఈసారి వీలుంటే మీరు నాకు ఎంఎస్ఎంఈ నుంచి ఎవరినైనా ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి సరే, అవకాశం ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. అంటే ఇప్పుడు నిరుద్యోగం ఉంది అని ఇంత బాధపడతాం కదా, ఇంత సపోర్టివ్ ఎకో సిస్టమ్ ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ పరిధిలోకి వెళ్ళి అక్కడ ఉన్న అవకాశాలు ఏంటి, సపోర్ట్, ఇంత సపోర్ట్, ఇప్పుడు బయట ఒక డబ్బులు ఇచ్చి ఎగ్గొడితే ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ పరిధిలో ఉన్నందుకు నాకు నా వెండర్, నా సప్లయర్, నా కస్టమర్ ఎగ్గొడితే కూడా ఎంఎస్ఎంఈ వచ్చి ఎంఎస్ఎంఈ సమాధానం అన్నారు కదా, ఇంత హెల్ప్ చేస్తుంటే అది గ్రేట్ థింగ్. అవును సార్,
అవును. తెలుగు చాలా మంది సఫర్ అవుతారు. అవును. చాలా మందికి తెలీదు సార్ ఇది. చాలా మందికి అవేర్‌నెస్ లేదు. ఇప్పుడిప్పుడు బాగా పాపులర్ అవుతుంది. ఇంకా బాగా స్ట్రీమ్‌లైన్ అవుతదిది. చాలా ఈ ప్రాసెస్. పర్సనల్ ఫైనాన్స్‌లో కూడా బిజినెస్‌లో డబ్బులు రాకపోయినా రావట్లేదంటారు. కానీ దీనికి ఎంఎస్ఎంఈ నుంచి హెల్ప్ జరుగుతుందనే విషయం ఎవరికి తెలుసు? ఎవరికీ తెలీదు. చాలా గొప్ప విషయం ఇది. కానీ వీటికి అవేర్‌నెస్ కల్పించడం ఎవరు చేయరు కాబట్టి తెలవదు. దీనికి కొంతమంది పర్సనల్ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు సార్. ఓకే. లైక్ ఎంఎస్ఎంఈ యూనిట్స్‌కి దేర్ ఆర్ హ్యూజ్ ఇన్సెంటివ్స్ అండ్ స్కీమ్స్ రిలేటెడ్ టు ద యూనిట్స్ సార్. హ్మ్. చాలా ఉన్నాయి బెనిఫిట్స్ ఎంఎస్ఎంఈ యూనిట్స్‌కి. చాలామంది ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకునేది ఫర్ సపోజ్ ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ లోన్ తీసుకుందాం అనుకుందనుకోండి. హ్మ్. జస్ట్ మీరు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కాపీ మీరు తీసుకొని బ్యాంకర్‌కి ఇచ్చారంటే దే విల్ రెడ్యూస్ 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జస్ట్ బై హావింగ్ దట్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. రిజిస్ట్రేషన్ ఉన్నందుకు. మీ క్రెడిట్ రిపోర్ట్, మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నిటికి కలిపి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తానంటే మీరు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అది డైరెక్ట్‌గా 8.5 అయిపోతుంది. 0.5% బెనిఫిట్ అయిపోతుంది. సో, దేర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ ఇన్ దట్. ఓకే. చెప్దాం సార్. అయితే మనం ఎంఎస్ఎంఈ వెబ్‌సైట్ డిస్‌ప్లే చేసి చూద్దాం, ట్రై చేద్దాం. హౌ ఫార్ వి కెన్ హెల్ప్ పీపుల్ అని. డన్ సార్. థాంక్స్ అండి.